నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇకపై పోలీసులు ఎంక్వైరీ చేయాలి అంటే పోలీస్కి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు, విట్నెస్లు పిలిపించాలి అంటే ఎట్లా పిలిపించాలి, ఎక్కడ పిలిపించాలి, ఏ విధంగా పిలిపించాలి అని సెక్షన్ 288 భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ప్రిస్క్రైబ్ చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా పోలీసులు సమ్మన్ చేయడానికి వీల్లేదు. కరెక్ట్గా ఇన్ రైటింగ్లో విట్నెస్లను, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్కి, ఏ పరిధిలో ఉన్న వాళ్ళకి పిలవాలో క్లియర్గా మెన్షన్ చేయాలి. అట్లా మెన్షన్ చేసి ఇన్ రైటింగ్లో ఇవ్వాలి. అంతేగాని మీరు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఇక్కడికి వచ్చేయండి, అక్కడికి వచ్చేయండి అని అనడానికి వీల్లేదు అని గౌరవ మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సింగిల్ జడ్జి జస్టిస్ జీకే ఇలాంతిరీనన్. ఈ విధంగా సెక్షన్ 179 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనుసరించి ఇకపై పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే సదరు పోలీసులు ఆ కంప్లైంట్ని కానీ, విట్నెస్లను కానీ ఎగ్జామిన్ చేయాలి అనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీల్లేదు. ఇన్ రైటింగ్లో సెక్షన్ 179 భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనుసరించి ఆ వ్యక్తికి ఇవ్వాలి. క్లియర్గా టైం మెన్షన్ చేయాలి, కరెక్ట్గా డేట్ మెన్షన్ చేయాలి, అప్పుడే అక్కడ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా గౌరవ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా సమ్మన్స్ ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు విట్నెస్లను పోలీసులు ఎంక్వైరీ పేరిట పిలవడానికి లేదు అని గౌరవ మద్రాస్ హైకోర్టు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మద్రాస్ హైకోర్టు తీర్పు వల్ల మనకి తెలిసేది ఏంటి? ఇకపై పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీకి పిలవడానికి వీల్లేదు. ఎంక్వైరీ చెయ్యాలి అంటే ఇన్ రైటింగ్లో కంపల్సరీగా సదరు విట్నెస్లని పిలిపించాలి. ఆ ఎంక్వైరీ చేసేటప్పుడు ఇన్ రైటింగ్లో విట్నెస్కి ఆ లెటర్ కమ్యూనికేట్ చేయాలి. టైము, డేటు, ప్లేసు అన్నీ మెన్షన్ చేసి అప్పుడు పిలవాలి. అది న్యాయంగా, ధర్మంగా ఉండేది అని గౌరవ మద్రాస్ హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.